తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆ సర్వే ఈ సర్వే కాదు, మీరు చెప్పండి, మీరు తేల్చండి, మీరు క్లియర్ కట్గా గుండె మీద చేసుకుని కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలక్షన్ జరిగితే ఎవరు సీఎం, చంద్రబాబు సీఎం లేదా జగన్ సీఎం? ఈ రెండిట్లోటి కామెంట్ చేయండి. ఇది అతి పెద్ద సర్వే, కామెంట్ సెక్షన్లో వస్తున్నటువంటి సర్వేనే ఇప్పుడు రాబోయే సర్వే. కనీసం 1000 కామెంట్లు మేము టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఫర్దర్గా జనం ఏమనుకుంటున్నారు, ఏపీలో పరిస్థితులు ఎట్లా అనేది చూద్దాం. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ వార్త హల్చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గనక సర్వే సంస్థలు తమ యొక్క సర్వేలు ఇప్పుడే మొదలు పెట్టాలి అంటూ. ఎందుకంటే దాదాపు 151 సీట్ల నుంచి 11 సీట్లకి డ్రాస్టిక్గా పడిపోయింది వైసీపీ మొన్న ఎన్నికల్లో. దానికి ఈవీఎంలో కారణమని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కొన్ని చోట్ల అమలు చేసినా కొన్ని విషయంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని రకరకాల కారణాలు ఉన్నాయి వైసీపీ ఓడిపోవడానికి అని చెప్తూ ఉంటారు వైసీపీ అనుకూలులు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 1 ఇయర్లో 1.5 ఇయర్లో వైసీపీ పాలనే బెటర్ కూటమి పాలన కంటే అని జనం అనుకుంటున్నారని వైసీపీ సోషల్ మీడియా అంటుంది. సో వైసీపీ సోషల్ మీడియా డిమాండ్ ఏంటంటే ఆరామస్తానండి, ఆర్కే సర్వే అనండి, కేఆర్ ఎవరో అతను ఉంటాడు వాళ్ళనండి, ఎవరైనా సరే రకరకాల సర్వే సంస్థలు, 100 సర్వే సంస్థలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏపీలో ఇమ్మీడియట్గా ఒక సర్వేని మొదలుపెట్టండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉంది, పల్స్ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే 1.5 కూటమి పాలనకి ప్రజలు విసుగు చెందిపోయి ఉన్నారు అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. వైసీపీ అనుకూల మీడియా దీని గురించి ఒక స్ట్రాంగ్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఏంటనేది చూస్తే రాష్ట్రంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లభించట్లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దగ్గర బత్తాయి రైతులను కలిసినటువంటి జగన్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి, అరిట, చీని, మినుము వంటి పంటలకి ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చీని క్వింటాలకి 30,000 నుంచి ₹1,00,000 వరకు ధర పలగ్గా ఇప్పుడు 6,000 నుంచి 12,000 కొనుగోలు చేసే నాదుడే లేడని అన్నారు. ఉల్లి క్వింటాలకి వైసీపీ హయాంలో 4,000 నుంచి 12,000 పలగ్గా ఇప్పుడు గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800, గ్రేడ్ బాగాలేకపోతే 300 కూడా కొనుగోలు చేస్తున్నారు. రైతులకి కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కావట్లేదు అంటూ రైతుల పక్షాన తాను నిలవబోతున్నాననే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకులాగా కాకుండా నేరుగా జనంలోకి వెళ్ళి పాదయాత్ర, ఇంకో యాత్ర ఇవేమీ కాదు, ముందు రైతుల దగ్గరికి వెళ్ళాలి. రైతులకి తాను ఇవ్వాలనుకున్న థింగ్స్ని సరిగ్గా ఇచ్చినా కూడా వాళ్ళు తనని అపార్థం చేసుకుని కూటమికి ఓటేశారని నమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అపార్థాలని రైతులకి, ప్రభుత్వానికి, అంటే తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకి ప్రభుత్వానికి ఉన్నటువంటి అంతరాలు ఏదైతే ఉన్నా ఆ అంతరాన్ని ఇప్పటి నుంచి పోగొట్టేలాగా, రైతుల పక్షపాతిగా తన తండ్రిలాగా తాను కూడా ఉండేలాగా ముందుగా ప్లాన్ చేసుకున్న జగన్ నేరుగా వాళ్ళతో కలుస్తూ, వాళ్ళతో మమేకమవుతూ, ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళలో కలిసిపోతూ, ఒకటిగా ఉంటూ వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు తెలుసుకుంటూ ప్రభుత్వం అన్యాయాలు చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తే ఆ విషయాన్ని పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా, మీడియా ముఖంగా ప్రభుత్వానికి, ప్రజలకి చెప్పే ప్రయత్నాన్ని జగన్మోహన్ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. తద్వారా ఈ సర్వేలలో అనండి, ఇంకో చోట అనండి, ఖచ్చితంగా జనం నీరాజనం జగన్కి పడతారు అని వైసీపీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు సీఎం లేదా జగన్ సీఎం, ఎవరు సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనే పేరుని కామెంట్ చేయండి. 1000 లైక్స్ టార్గెట్, 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఖచ్చితంగా 1000 కామెంట్స్ పడేలాగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.